Question number 1814, Minister for Medical and Health. Minister. అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అవునండి బి ప్రశ్నకు సమాధానం ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆర్థిక అధికారుల సంక్రమణ చేయడం నూతన ఏకీకృత ఆసుపత్రి సభ్యుల నిర్వహణ కోసం కొన్ని ప్రధాన సంస్కరణలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం అవునండి డి ప్రశ్నకు సమాధానం 39 డయాలసిస్ కేంద్రాలు పురోగతిలో ఉన్నాయి 46 రోగ నిరోధక కేంద్రాలు ఏర్పాటు పరిశీలన ఉంది అధ్యక్ష గంగుల కమలాకర్ గారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సంస్కరణలు చేపట్టి అధ్యక్ష ఒక్కరే ఉన్నారు కుసంబంలో అధ్యక్ష మేము ప్రభుత్వం తీసుకోవాలి అధ్యక్ష పలు సంస్కరణలు చేపట్టడం తెలంగాణ యావత్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మా కరీంనగర్ ఆసుపత్రిలో పలు సంస్కరణలు చేపట్టడం వలన ఈరోజు ప్రతి పేదవాడు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే ఎంతో సంతోషంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఒక భద్రత ఉంటుంది ఇక్కడ నా ఆరోగ్యం మెరుగవుతుంది అని ఒక భద్రతతోటి ఈరోజు ఆసుపత్రికి పోయే పరిస్థితి ప్రతి పేదవాడు గౌరవ మంత్రి గారు ఆదేశారము మా గౌరవ మంత్రి గారు జిల్లా మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు గతంలో ఎప్పుడు లేని విధంగా మా కరీంనగర్ ఆసుపత్రికి 10 కోట్ల రూపాయలు పెట్టడం వల్ల ఈరోజు హైదరాబాద్ నగరానికి ఏ ప్రైవేట్ ఆసుపత్రికి కూడా పేదవాడు వచ్చే పరిస్థితి లేదు ముఖ్యంగా మా ఐసీయూ నేను చూసింది రెండు ఒక సిద్దిపేట ఆసుపత్రి మా కరీంనగర్ ఆసుపత్రి చూస్తే ఇంతవరకు ఏ ప్రైవేట్ ఆసుపత్రి కూడా అంత మంచి ఐసీయూలు ఇక్కడ కనబడలేదు సార్ ఒకటి సార్ దానికన్నా సార్ అందులో సార్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను సార్ అందులో ఐసీయూలో ఇప్పటి వరకు పాలిట్రామా కేసుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు సార్ నేను గౌరవ మంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇంతవరకు కరీంనగర్లో డయాలిసిస్ సెంటర్ ఇంతవరకు అడ్మినిస్ట్రేషన్ కాలేదు సార్ అది ఏ స్థాయిలో ఉందో గౌరవ మంత్రి గారు చెప్పాల్సి వస్తుంది ముఖ్యంగా సార్ మనకు ప్రధానంగా ప్రతి పేదవానికి అక్కడ టెస్టులు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కానీ థైరాయిడ్ టెస్టులు కానీ అక్కడ కరీంనగర్ అందుబాటు లేదు మరి అది తొందరగా తీసుకొస్తే పేదవాడు ఇంకా కూడా సంతోషపడే పరిస్థితి ముఖ్యంగా కరీంనగర్లో డెంగ్యూ కేసెస్ ఎక్కువైతే అధ్యక్ష గౌరవ మంత్రి గారు గతంలో డెంగ్యూ కేసెస్ వల్ల చాలామంది చనిపోవడం జరిగింది ఎందుకంటే ప్లేట్లెట్స్ ఒకటే రోజు రాత్రికే 1 లక్ష 2 లక్షల ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతాయి ఆ ప్లేట్లెట్స్ను మళ్ళీ పునరుద్ధరణ చేయాలంటే హైదరాబాద్ వచ్చి పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వచ్చే పరిస్థితి లేదు గౌరవ మంత్రి రిక్వెస్ట్ చేసిన కరీంనగర్లోనే ఒక ప్లేట్లెట్ సెంటర్ ఇంతకుముందు ఉన్నది అందులో సింగిల్ డోనర్ ప్లాన్ ఎస్డిపి అని పెడితే ఒకటే రోజు 1 లక్ష ప్లేట్లెట్స్ పెరిగే పరిస్థితుంది ఆ ఒక ఎస్డిపి ఒక ఆర్డిపి వలన ఇంకా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఇంకొక ప్లేట్లెట్ సెపరేట్ మిషన్ ఇచ్చుకుంటూ కానీ దాని వ్యయం ఒక ఎస్డిపి ఇస్తే 7,000 రూపాయలు వ్యయం అవుతుంది కాబట్టి అది పేదవాడు కట్టే పరిస్థితి లేదు కాబట్టి అది ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా ప్లేట్లెట్స్ ఎస్డిపి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఎక్కియాలన్నా ర్యాండమ్ డోనర్ ప్లేట్ ఎక్కియాలన్నా ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా ఇచ్చే విధంగా ఈ యొక్క మంత్రి గారు చొరవేసుకొని దాని ద్వారా ప్రతి పేదవారు కూడా హైదరాబాద్ నగరానికి వచ్చే పరిస్థితి లేదు కరీంనగర్లోనే ట్రీట్మెంట్ తీసుకొని ఉండే పరిస్థితి ఉన్నది అన్ని ఇంపార్టెంటే కదా వెంకటరెడ్డి గారు అధ్యక్ష ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేదలు ఎంతోమంది మరి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు ఇబ్బంది పడుతున్న ఆలోచనతోటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆధునీకరణ చేయాలనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని ముఖ్యంగా ప్రభుత్వాన్ని నేను అభినందించడం జరుగుతుంది అదేవిధంగా ఏరియా హాస్పిటల్ కూడా అభ్యున్నతి కోసం దాదాపు 33 కోట్లు పెట్టి అన్ని ఏరియా ఆసుపత్రుల్లో రిపేర్స్ కానీ దానికి సంబంధించిన మరి కొని అక్కడ పేదత్వానికి ఉపయోగపడుతున్న సందర్భాలు ఒక సందర్భం ఆలోచిస్తే గతంలో మందుల కొనుగోలుకు
మరి 2015-16 కానీ 2016-17 కానీ 114 కోట్లు ఖర్చు చేస్తే 16-17కి 223 కోట్లు ఖర్చు చేసిన సందర్భాలు. మరి అయినప్పటికీ ఇప్పుడు కూడా వాస్తవంగా ఇంకా అభివృద్ధి కావాలని కోరుతున్న సందర్భంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ మిషన్లు కానీ అదేవిధంగా దానికి సంబంధించిన ఐసీయూ యూనిట్స్ కూడా మరి కావాలని అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో మరి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యంగా మా మంచిర్యాల ఏరియా హాస్పిటల్కి వచ్చిన సందర్భంలో దాదాపు 4-5 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన హాస్పిటల్ ఇది. అక్కడ 100 బెడ్ హాస్పిటల్ ఉన్నప్పటికీ ఒక్కో సందర్భంలో మరి మంత్రి గారు కూడా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. దాదాపు 200 పైబడి ఇన్పేషెంట్ ఉంటున్న సందర్భాలు. మరి దాన్ని అప్గ్రేడ్ చేయాలని కూడా మరి గౌరవ మంత్రి గారి దృష్టికి నేను తీసుకురావడం జరుగుతుంది. ఇంకొకటి కూడా ప్రధానంగా ఈరోజు మా దగ్గర ఒక పేషెంట్ ఏదో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన సందర్భంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కు మరి ఆ రకంగా డబ్బులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళ ప్రాణాలని మరి ఏ రకంగా దక్కించుకోవాలని ఆలోచన ఉన్న సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా దగ్గర మా మంచాల సమితి ఒక పేషెంట్కు 12 లక్షలు మంజూరు చేసి ఆయన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మరి ప్రభుత్వ పరంగా ఇచ్చిన సందర్భంలో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాను. మరొకటి కూడా ఇది ప్రధానమైన ఇది విషయం అనుకోండి. ఒక క్వశ్చన్ వేస్తున్నా వెంకన్న గారు, క్వశ్చన్ వేస్తున్నా. స్టేట్ ఒక బిడ్డ పుట్టిన తర్వాత నిండుగా 100 ఏళ్ళు బతకాలని మనం కోరుకుంటున్న సందర్భాలు. ఆ సందర్భంలో వారికి ఏమైనా మధ్యన డిసీజ్ వచ్చినప్పుడు వారిని కాపాడలేకపోతున్నాం. మరి దానికి ఆ సందర్భంలో బొడ్డు తాడు రక్తం నిల్వ చేసే పథకాన్ని ఇతర దేశాల్లో కానీ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చాలా ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రి ప్రవేశపెడితే ఆ బిడ్డ నిండుగా 100 ఏళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. దీనిపై మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఇది మన నిల్వ చేసే పథకాన్ని పెడితే ఎందరో పేదలకు లాభం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా దృష్టి సాధించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సూటిగా ఇప్పుడు వాళ్ళు చేసినాయి కాక ఏదైనా స్టేట్ అడగదలుచుకుంటారు క్వశ్చన్లు అడుగుతాం అధ్యక్ష. మీ ద్వారా నేను ఆరోగ్య శాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి 100 పడకల ఆసుపత్రి నిర్మించాలన్న ప్రతిపాదనలు ఎంతవరకు వచ్చినాయి? నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి దేవరగర, కొత్తకోట 2 పెద్ద మండలాలు కాబట్టి మంత్రి గారి దృష్టికి 50 పడకల ఆసుపత్రి నిర్మించాలని కోరినాం. దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఎంతవరకు వచ్చినాయని తెలపాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పిహెచ్సిలలో డాక్టర్ల కొరత చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ డాక్టర్ల కొరతను ఎప్పటిలోగా తీర్చగలుగుతారు. అదేవిధంగా రెగ్యులర్గా ఉండే డాక్టర్లను డిప్యుటేషన్ల మీద తీస్తున్న సందర్భంగా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కూడా డాక్టర్ల కొరత ఉంది అధ్యక్ష. అట్లా డిప్యుటేషన్ లేకుండా రెగ్యులర్ డాక్టర్లు ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి గారు తెలియజేయాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రయత్నం చేసిన మంత్రి లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జిల్లా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు ఇప్పుడు ప్లీజ్ నేను ఐఎమ్ అప్పీల్, ప్లీజ్ వినండి 1 సెకండ్. నాకు ఇప్పుడు 1 సెకండ్ నేను ఒక చిన్న అప్పీల్ చేస్తున్నా. చాలా సంతోషం గౌరవ సభ్యులందరూ వైద్యం పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఏంటంటే ఏకకాలంలో 20 మంది మేము మాట్లాడుతూ ఉన్నటువంటి ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. అది చాలా మంది. అదర్వైజ్ దీని విషయంలో ఇంకే ఫామ్లో అవసరం కూడా మాట్లాడదాం. కానీ మినిస్టర్ గారు ఇందరికి ఇవ్వలేము. మీరు రాసి పంపండి. ఇప్పుడు గౌరవ సభ్యులకు క్వశ్చన్ అవర్ యొక్క ప్రాధాన్యత తెలుసు. నేను ఐ డోంట్ అలౌ ఎనీ మెంబర్. మినిస్టర్ అధ్యక్ష మీరు ఇంకా వేరే ఫామ్లో అయితే రాసి పంపండి చూద్దాం. మీరు రాసి పంపండి చూద్దాం, ట్రై చేద్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ శానిటేషన్ విధానాన్ని మెరుగుపరచడానికి
దిస్ ఇస్ మై రిక్వెస్ట్. కొత్త పాలసీని నెక్స్ట్ క్వశ్చన్ మీదే. ఈ కొత్త పాలసీ ద్వారా ప్రతి బెడ్కు ప్రతి నెలకు 5,000 కేటాయించి గతంలో ఉన్న ఈ శానిటేషన్ బడ్జెట్ను 60 కోట్ల నుంచి 160 కోట్లకు పెంచడం జరిగింది అధ్యక్ష. దీంట్లో కొత్తగా శానిటేషన్ పాలసీతో పాటు శానిటేషన్ కొత్త పాలసీలో ఈ శానిటేషన్తో పాటు పేషెంట్ కేర్ కూడా ఇంక్లూడ్ చేసి మరి పేషెంట్లకు అందరూ కూడా మంచి సౌకర్యం కలిగే విధంగా అట్లాగే హాస్పిటల్స్ అన్ని కూడా పూర్తిగా క్లీన్గా ఉండే విధంగా కొత్త పాలసీ తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. ఆ తొందరలోనే ఆ పాలసీని అమలు చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ తర్వాత కలెక్టర్కు అధికారాలు ఇచ్చి వాళ్ళు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే డయాలసిస్ సెంటర్లకు సంబంధించి రాష్ట్రంలో కొత్తగా 34 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. గతంలో ఉన్న కేవలం గతంలో 7 సెంటర్ల నుంచి ఇప్పుడు వాటిని మొత్తం 41 పెంచి కొత్తగా 34 డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి దాన్ని టెండర్లు పిలవడం జరిగింది. కొంత టెండర్ ప్రాసెస్లో ఒక బిడ్డర్ కోర్టుకు పోవడం ద్వారా కొంత డిలే అయింది. తొందరలోనే దాన్ని కంప్లీట్ చేసి అన్ని 34 కేంద్రాలకు కొత్తగా ఈ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ డయాలసిస్ సెంటర్కి సంబంధించి గత ప్రభుత్వంలో హయాంలో కేవలం ప్రభుత్వ పరంగా 7 మాత్రమే డయాలసిస్ సెంటర్స్ ఉండని 7 సెంటర్లు మాత్రమే వాటిని 41కి పెంచుతా ఉన్నాం అధ్యక్ష. కొత్తగా 34 డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసి అన్ని హాస్పిటల్స్లో మెయిన్ హాస్పిటల్స్ అన్ని కూడా లిస్ట్ కూడా అన్ని ఫైనల్ చేయడం జరిగింది. అన్ని హాస్పిటల్స్లో కూడా డయాలసిస్ సెంటర్లు త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే ప్లీజ్ కంటిన్యూ చెప్తాను, మీరు రిప్లై కంటిన్యూ చేయండి. డయాలసిస్ సెంటర్లకు సంబంధించి అధ్యక్ష ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ డయాలసిస్ సెంటర్లకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎప్పుడో నిర్ణయం తీసుకొని ప్రాసెస్ జరుగుతూ ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. సంతోషం అది. తర్వాత అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్తో పాటు ఏరియా హాస్పిటల్స్లో కానీ సిఎస్సిలో కానీ పిహెచ్సిలో కానీ బీద ప్రజలకు ఈ రోగ నిర్ధారణ పరీక్షలు జరపడానికి ఎక్కడికక్కడ ఏ స్థాయిలో ఆ స్థాయి జరపడానికి ఇప్పటికే అన్ని హాస్పిటల్స్కి ఆ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా అన్ని ఏరియా హాస్పిటల్స్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అవన్నీ కూడా చేరుకోవడం జరిగింది. అవన్నీ కూడా పని జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఈ సెంటర్లు ఆ ప్రాంత ప్రజలకు ఎక్కడికక్కడ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్లకు లాభం చేయడం జరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు మరి గౌరవ సభ్యులు దివాకర్ రావు గారు చెప్పినట్టుగా మరి మంచిర్యాల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తొందరలోనే మరి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కొత్త జిల్లా అయింది కాబట్టి దాన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గుర్తించి వాటికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. ఇక సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు అడిగినట్టుగా మరి పిఎస్సిలో ఉన్న సమస్యలను ఆల్రెడీ పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. అన్ని హాస్పిటల్స్లో డాక్టర్ని రికమెండ్ చేస్తూ ఉన్నాం, స్టాఫ్ను రికమెండ్ చేస్తూ ఉన్నాం. అన్ని హాస్పిటల్స్ పంపించి మరి హాస్పిటల్ అన్ని కూడా సిద్ధం చేయడం అధ్యక్ష. మొత్తం మీద ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా చాలా మెరుగుపడ్డాయి. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం పెరిగింది. మరి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం మనకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. 20% పేషెంట్ మన హాస్పిటల్ పెరగడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఈ డెలివరీస్ను ఏదైతే బీద వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు వాళ్ళు 30,000 40,000 ఖర్చు పెట్టుకొని మరి ఈ డెలివరీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి బీద పేషెంట్ల గురించి తప్పకుండా వాళ్ళందరూ డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్ జరిగే విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ డెలివరీ కేంద్రాలను ఆపరేషన్ థియేటర్ స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం గతం కంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అధ్యక్ష. ప్రైవేట్ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. మరి సోదరు ఆర్మూర్ హాస్పిటల్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఆర్మూర్ హాస్పిటల్లో గతంలో సంవత్సరానికి 10 కంటే లోపే డెలివరీస్ జరిగేటివి. ఇప్పుడు ఒకటే నెలలో 150 డెలివరీ జరుగుతూ ఉంది అధ్యక్ష. అంటే ఎంత ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. ఇట్లా ఎగ్జాంపుల్ అది చెప్తా ఉన్నాను. అక్కడ అన్ని రాష్ట్రంలో అన్ని హాస్పిటల్ ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. అంతా కూడా ఈ రకంగా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు ఇప్పుడు నమ్మకం కలుగుతూ ఉంది. మరి దానికి ఇంకా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో హాస్పిటల్ సెంటర్ చేయడానికి అన్ని రకాల చర్యలు చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2156 మినిస్టర్ ఫర్ రెవెన్యూ అండ్ ఫైనాన్స్
Minister for Finance and Planning. Please. అధ్యక్ష, Venkatereddy garu, please resume your seat. Venkatereddy garu. since the state achieved revenue surplus in last 2 years, Government of India had allowed borrowing up to 3.5% for the current financial year. For this current financial year, this will be known only after the March final figures are furnished by AG. B ki samadhanam Adhyaksha. As for the civil accounts to end of September 2016, the total receipts of the government, including central grants, loans, market borrowings and share in taxes etc. rupees 47,027.59 crore. C. Samadhanam Adhyaksha. As for the civil accounts to end of September 2016, the total non-plan expenditure rupees 28,858.33 crores and plan expenditure rupees 22,756.77 crores. The government, D. Samadhanam Adhyaksha, the government is regularly monitoring to achieve the targets. Akbaruddin garu. Honorable Speaker, sir. Sir, I would like to bring to your kind attention on the question which was asked and also on the answers which has been provided to us and given to us, sir. Sir, my question A was whether it is a fact that the state is facing a huge revenue deficit due to the hike in salaries for employees, crop loan waiver, fee reimbursement, social security pensions, and increase in rice quota for the BPL family. Sir, for this, an answer which was given and said that from last 2 years ago, we are not in a deficit, but we are in revenue surplus. Honorable Minister Saab is giving. Sir, through you, I would like to ask the Honorable Minister Saab is that, sir, सैलरी हाइक पर कितना अमाउंट खर्च हो रहा है? What is the total amount that would be spent on the salary hike? That has not been provided, sir, in the answer, sir. Sir, I have also asked about crop loan waiver. The details of the crop loan waiver is how much? That has also not been given. I hope the Honorable Minister Saab would give me. Sir, I had also asked about the scholarship amount estimated, and I would like to know from Honorable Minister Saab is that what would be the scholarship amount estimated and release and pending? Sir, I have also asked about the social security pensions. For that also Honorable Minister Saab has not given a reply. Kindly at least now give me the details of ASRA pending amounts, sir. I have also asked about the bankable loans pending. So Honorable Minister Saab had not given me the details of the loan pending, sir. Sir, also I asked about this rice quota, 6 kgs. Those details also, if Honorable Minister Saab would give me, I would appreciate this, sir. Sir, and secondly, sir, Honorable Minister Saab had said that he will be knowing only after the March final, sir. Fine, sir. We'll wait till March, sir. But, sir, in the answer to the B, sir, he has given 47,000 details he has given, sir. Sir, in that, he had also said that, sir, I would like to know, sir, Honorable Minister Saab had said that, from last 2 years, we have been revenue surplus. Right, sir? Sir, kindly, can you give me the amount of revenue surplus for the year 2014 and 15? Also give me for the year 2015 and 16, what has been the revenue surplus, sir? Sir, 2016 and 17 also, sir,
I would like to know the details. अब तक जितना हुआ और आप जो दिए हैं साहब, आपका जो जवाब जो दिए हैं आप, एक्सपेंडिचर दिए हैं आप, नॉन प्लान और प्लान एक्सपेंडिचर दोनों को मिलाकर भी अगर देखते हैं साहब तो डिफरेंस कितना आ रहा है साहब? 51,615.10 करोड़, 47,027.59 करोड़, अब उसमें डिफरेंस कितना आ रहा है? 4,587.51 करोड़। राइट और रॉन्ग? माइनस हो रहा है। सरप्लस कहां रहा साहब इसमें बताइए? एंड दिस इज द डेफिशिट सर। आई हैव नॉट कंक्लूडेड सर। Sir, as per my knowledge, I don't know if Honorable Minister Saab has, he might be having the details. I don't know why he has not given the details. Sir, for 2014 and 15, sir, the revenue receipts 51042, revenue expenditure 50673, and it was revenue surplus of 369 crores only. Fine, sir. I accept this. 2015 and 16, Honorable Speaker, sir, the revenue receipts were 7882.77. 2015 and 16. Revenue expenditure was 77187.35. अब आप इन दोनों को करने के बाद कर लीजिए साहब, what is the figure which is coming for 2015 and 16? If I am wrong, I may be corrected. Indirectly, sir, I am helping the Honorable Minister Saab by also giving his reply. Sir, the revenue deficit has been 4,304.58. Is it right or wrong? So where have we been surplus, sir? I really don't understand. We have not been surplus. अब ये आधे साल का भी अगर आप देखेंगे तो हाफ ईयर में भी हम 4,587.51 माइनस में आ चुके हैं. Is it right or wrong, sir? Sir, there are few more questions, sir. If you kindly allow me, let the Honorable Minister Saab give the reply to my questions. Then again, I will ask further more questions. If you say that I should ask right away, I will go ahead asking all the questions. So will you give the reply? Then after, can I give ask more questions, sir? So after answer. Right, sir. मुमताज अहमद खान गाరు. सैलरीज 43% बढ़ने के बाद हमारा सैलरीज में 3 चीज रहता है. एक डायरेक्ट सैलरीज, सेकंड पेंशन्स, थर्ड थिंग एडेड कॉलेज को जो पैसा देता है वो. कुल मिला के फॉर एनम approximately 29,000 rupees to 29,000 crore rupees to 30,000 crore rupees, out of which ये साल में सैलरीज के लिए हम अलोकेट किया था 17,006 crore rupees. अभी तक जो 6 महीने में एक्सपेंडिचर हुआ था 9,168 crore rupees. बोले तो जो 17,000 करोड़ रुपए जो अलोकेट किया था उसमें 8,500 रुपीज खर्च होना था. इसके बढ़ के जो खर्च हुआ था उसका खर्च है 9,168 करोड़ रुपीस. और जो पेंशन्स में 8,691 करोड़ रुपीस पर एनम, इसमें भी ज्यादा खर्च हुआ 5,373 करोड़ रुपीस, 5,373 करोड़ रुपीस. इसमें जो ग्रांट्स 2,173 करोड़ रुपीस में 1,116 करोड़ रुपीस अभी तक जो खर्च हुआ था 6 महीने के अंदर. मैं डिटेल भी दे सकता हूं. आपका जो आसरा पेंशन के बारे में पूछा था, इसमें 4,508 करोड़ रुपीस जो अलोकेट किया था उसमें जो 6 महीने में खर्च हुआ था 2,126 करोड़ रुपीस, 2,126 करोड़ रुपीस 6 महीने में खर्च हुआ था. इसमें जो कल्याण लक्ष्मी अलग है, जो शादी मुबारक अलग है,
जो अलग अलग है वो भी मैं बताता हूँ। इसमें जो चावल 4 केजी जो देता था 6 केजी बढ़ाया था। 6 केजी बढ़ाने के बाद 3,200 रुपीज़ खर्च हो रहा है अभी अंदाजा में। जो 6 महीने अभी निकाला था इसमें जो सेंट्रल गवर्नमेंट का सब्सिडी जाने के बाद जो सेंट्रल गवर्नमेंट ने जो 5 केजी जो चावल दे रहा है वो 1.92 करोड़ पीपल को दे रहा है। हमारा स्टेट गवर्नमेंट थोड़ा इंक्रीज करके 2.72 करोड़ पीपल को अभी दे रहा है। इसके 98 लाख लोगों को और ज़्यादा दे रहा है। इसके वजह हमारा राज्य सरकार ने 3,200 करोड़ रुपीस इसके ऊपर खर्च कर रहा है। जो आप 2014 एंड 15 में आप जो बताया था 369 करोड़ रुपीस रेवेन्यू सरप्लस था। अभी वो बजट में प्रोजेक्ट किया ना सब वो। अभी जो 2015 और 16 में ऑडिटर जनरल ऑडिट करने के बाद वो सर्टिफिकेट देने के बाद वो सर्टिफिकेट केंद्र सरकार को देने के बाद ही 3% जो FRBA में 3% था 0.5% बढ़ के जो पैसा दिया था इसके हिसाब है 3,128 करोड़ रुपीस और ज़्यादा है। अभी ये जो चल रहा है जो 16 और 17 जो फाइनेंशियल ईयर चल रहा है 16 के 17 अभी 6 महीने हुआ है। वो 6 महीने का हिसाब में मैं पूरा बताता हूँ। मार्च महीने के बाद पूरा अकाउंट्स AG को सबमिट करने के बाद वो रेवेन्यू सरप्लस है, रेवेन्यू डेफिसिट है, जब बता सकते। Honorable Speaker, sir. Sir, I had asked about very particular questions, sir. Sir, first and foremost, I had given the details asking about whether it is revenue surplus or revenue deficit, sir. Sir, Honorable Minister Sahab had given me a reply saying that after getting a certificate, sir, from government CAG department, he said, sir, but I have the details after getting that only I had said. For the year 2015 and 16, we are not surplus, sir, we are deficit, sir. Are we surplus or deficit? अकबर जी, ये हिसाब हमारे हाथ में भी नहीं रहता। ये हिसाब ऑडिटर जनरल के पास में था। जो ऑडिटर जनरल जी ने 238.09 करोड़ रुपीस सरप्लस रेवेन्यू सरप्लस बताने के बाद ही केंद्र सरकार ने हमको जो परमिशन दिया था 0.5% का। सेकंड थिंग जो आप पूछा था एग्रीकल्चर लोन्स के बारे में, लोन वेवर के बारे में पूछा था। एक्चुअली 17,000 करोड़ रुपीस 4 इंस्टॉलमेंट्स में पे करना था। फर्स्ट एंड सेकंड पे किया था, थर्ड इंस्टॉलमेंट भी पे किया था। थर्ड इंस्टॉलमेंट में अभी तक 4,086 करोड़ रुपीस अभी पे किया था और कुछ बाकी है तो 30-40 करोड़ ऐसा रहता होगा। 3 इंस्टॉलमेंट्स अभी कंप्लीट हुआ है। फाइनल इंस्टॉलमेंट 17-18 बजट में पूरा हो जाएगा।